నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. అయితే ఈ వీడియోలో సింహరాశి వారికి మీన రాశిలో శని సంచారం వలన ప్రభావాలు 2025-27 పీరియడ్కి గాను ఈ ప్రభావాలు ఎలా ఉంటాయి సింహరాశి వారికి అనేది చూద్దాము. ఇక మీనరాశిలో శని సంచారానికి సింహరాశి నుంచి అష్టమ భావంలో శని సంచారం జరుగుతుంది. మార్చి 30న శని రాశి పర్వతంలో కుంభం వీడి మీనరాశిలోకి ప్రవేశించాడు కనుక ఈ సింహరాశి నుండి మీనం అష్టమ భావం అవుతుంది. కాబట్టి వీరికి అష్టమ ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అష్టమ శని ప్రారంభం అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలు కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది ఈ పీరియడ్ వీరికి. ఈ సింహరాశి వారికి అష్టమం అంటేనే అన్ని కష్టాలే అనే నానుడిగానే ఉంటాయి ఫలితాలు కూడా అనేది చెప్పచ్చు. ఎందుకంటే 8వ స్థానం నుండి 3వ దృష్టితో 10వ స్థానాన్ని, 7వ దృష్టితో 2వ కుటుంబ స్థానాన్ని, 10వ దృష్టితో పంచమాన్ని చూడటం జరుగుతుంది. వీటిల్లో ఏ స్థానాలకి అంటే 8, 10, 2, 5 స్థానాల్లో ఏది యోగించేది లేదు. అన్నింటికీ ప్రతికూలంగానే ఉన్నాడు శని భగవానుడు. అయితే ఈ శని 2025-27 పీరియడ్లో వక్రించే పీరియడ్స్ ఏమంటే జూలై టు నవంబరు 2025లో, ఆగస్టు డిసెంబర్ 2026లో ఈ కాలాలకి వక్రిస్తాడు శని భగవానుడు. ఈ సమయంలో 1, 4, 7, 9 భావాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఈ భావాల విషయాలకి కూడా శని ప్రతికూలంగానే ఉంటాయి ఫలితాలు. వెరసి శని తన ప్రభావాన్ని ఈ మీనరాశిలో ఈ 2.5 సంవత్సరములు ఈ సింహరాశిని అనుసరించి 12 భావాలకి గాను మేజర్గా 8 భావాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాడు మామూలుగా అయితే. ఇక అష్టమ శనిలో చాలా బాధలు ఉంటాయి. వీళ్ళకి భయాందోళనలు కలిగించేది ఉంటుంది. ముఖ్యమైన గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ఈ అష్టమ శని ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉండొచ్చు అనేది అంచనా. అసలు ఏ ఏ విషయాలకి ఇంపాక్ట్ పడుతుంది అంటే జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కొంతమందికి విడాకుల దాకా దారితీసేది ఉండొచ్చు. ఆరోగ్యపరంగా మానసికంగా ఎక్కువగా భయాందోళనలకు గురయ్యేది కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా వాళ్ళకి గందరగోళంగా అనిపిస్తుంది ఎక్కువగా. భౌతికంగా శారీరకంగా కూడా బాధపడేది ఉంటుంది. ఇక ఆసుపత్రి ప్రయాణాలు ఉండొచ్చు. కొందరికి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి కూడా రావచ్చు. రోగ నిర్ధారణ అనేది కూడా బయటపడకపోవచ్చు. ఇక జన్మజాతకంలో దశలు అంతర్దశలు జరుగుతుంటే పూర్తి స్థాయిలో ఫలితంకి చెప్పాలి నెగిటివ్గానే ఉండొచ్చు. కుటుంబంలో చెడు వార్తలకు కూడా అవకాశం ఉండొచ్చు. ఇక చాలా ఖర్చులు, మనీ ఎక్కువ కోల్పోయేది కూడా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా కష్టకాలంగానే ఉంటుంది ఈ 2.5 సంవత్సరాల్లో. ఆదాయం కంటే కూడా ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగాను ఉంటుంది. రాబడి తక్కువ ఉన్నా ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. ఇక కుటుంబ జీవితంలో అసంతృప్తిగానే ఉంటుంది వీరికి. ఉద్యోగంలో కూడా సమస్యలు, పనిలో బాసు కష్టం ఇవ్వటం, ఈ సమయంలో చాలా బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీరికి. జాబ్ పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలా కాలంగా ఉద్యోగం లేకుండా కూడా వీరు ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే వీరు ఆకస్మికంగా మార్పులకి, చాలా చేంజెస్కి అవకాశాలు ఉన్నాయి వీరికి. ఈ సింహరాశి వారికి ఈ అష్టమ శనిలో సమాజంలో గౌరవ మర్యాదలకు కూడా చాలా ప్రభావితం పడుతుంది. వ్యాపారాలలో కూడా నష్టాలు ఉండేది ఉండొచ్చు. ఇక భాగస్తులతో గొడవలు వచ్చి వ్యాపారంలో ఇబ్బందులు పడటానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. అయితే పూర్వీకుల ఆస్తి లేదా వారసత్వపు ఆస్తి ద్వారా ధనం కొంత పొందేది ఉంటుంది. లేదా మరణానంతరం వచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి కూడా కొంత ధనం సంక్రమించేదానికి కొంత ఆస్కారం ఉంటుంది. అందులో అడ్డంకులకి కూడా ఆస్కారాలు ఉన్నాయి మనీ చేతికి అందాలంటే. ఇక మెడికల్ రిలేటెడ్ వారికైతే చాలా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక శస్త్రచికిత్సలకి ఏదైనా వీటిల్లో జరిగే సూచనలు మాత్రమే చెప్పడం. ముందస్తుగా భయభ్రాంతుల్ని చేయడం ముఖ్య ఉద్దేశం కాదు ఇక్కడ. అలర్ట్గా ఉండాలి అనేది అలర్ట్ చేయటం. సంతానంతో సమస్యలు, సంతానానికి ఆరోగ్య సమస్యలు, గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త పడాల్సి వస్తుంది ఈ పీరియడ్లో. ప్రేమికులకు కూడా అపార్థాలు, ఇబ్బందులు, విడిపోవడాలు కూడా అవకాశాలు ఉంటాయి.
ఇక క్రీడా రంగంలో వారికి కూడా మంచి విజయాలకి ఆస్కారం తక్కువ ఉంటుంది. నటన, మోడలింగ్ రంగంలో పరిశ్రమల వారికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు, అవకాశాలు తక్కువగా ఉండటం కూడా కనిపించవచ్చు. ఇక విద్యార్థులకు కూడా గడ్డు సమయంగా ఉంటుంది. వీరు చాలా కాన్సన్ట్రేషన్తో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఏమాత్రం డైవర్ట్ అయినా ఉత్తీర్ణత కూడా పొందలేకుండా ఉండే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఉన్నత విద్యలో కూడా ఇబ్బందులు, సమస్యలు, అసలు అవకాశాలు కూడా అనుకూలతలు తక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. ఇక ఈ సింహరాశి వారికి అష్టమ శనిలో చాలా ఇంపాక్ట్ పడుతుంది. అన్ని రంగాల్లో, అన్ని ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవటమే కాదు, చాలాసార్లు అసలు అవ్వకపోవడం, అయోమయం, అంధకారంగా అనిపిస్తుంది. వీరికి ఈ 2.5 సంవత్సరాలు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అవకాశాలు రాకపోవడం కూడా ఉండొచ్చు. ఇక జన్మ జాతకంలో అష్టమంలో శని ఉన్న జాతకులు రోగపీడితులు అని చెప్పవచ్చు. ఇక కోర్టు కేసెస్కి, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ 2.5 సంవత్సరాలలో. వీరు ఇంకా శని వక్రించిన పీరియడ్లో కూడా ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటాయి ఈ ప్రభావాలు అనేది సూచించడం జరుగుతుంది. అయితే జాతక చక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గురుబలం ఉన్నప్పుడు శని అంతగా బాధించదు అనేది కూడా చెప్పచ్చు. ఇక శని దోషం నుండి ఉపశమనం పొందాలంటే కూడా వీరు శనివారం శనికి తైలాభిషేకాలు, జపాలు చేయించుకోవచ్చు. చీమలకు పంచదార వేయడం, పశుపక్షాదులకు ఆహారం, నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ దోషం తగ్గించుకోవచ్చు అనేది నానుడి. కానీ తప్పకుండా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రతి శనివారాలు ఆవ నూనెతోనూ, నల్ల నువ్వుల నూనెతోనూ కూడా, నల్లగొడ్డతో కూడా దీపారాధన చేయటం శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ సింహరాశి వారికి చాలా ప్రభావాలు ఉంటాయి. అష్టమ శనిలో దోషపూరితంగా ఉంటుంది కాబట్టి చాలా దోష పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచన. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.